హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్యూట్ సిస్టర్స్ అండి. అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నా. నేను మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెడుతున్నానండి. వీడియోస్ ఉన్నాయి కానీ పెట్టడానికి నాకు వీలు కాక పెట్టట్లేదు. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసినటువంటి ప్రతి సబ్స్క్రైబర్ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించేది స్టిచ్చింగ్ వీడియో. ఏదైతే నేను పెట్టానో మా పెద్ద పాపకి చిన్న పాపకి కూడా సారీని ఇద్దరికి లాంగ్ ఫ్రాక్స్ కింద కుట్టానండి. కొంచెం ఎప్పుడు ఫ్రాకుల టైప్లోనే బాడీ ఫ్రాకేస్ కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా కుట్టాను. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ మధ్యకాలంలో వీడియోస్ ఎందుకు పెట్టడం లేదంటే ఏదో ఒక పని అట్లానే మొన్నటి వరకు అయితే ఏదో ఒక పనితోటి అలా మర్చిపోయేదాన్ని. అంటే పెట్టొచ్చు అన్నట్టుగా అయిపోయానండి. ఈ మధ్య వ్యూస్ కూడా బాగానే వచ్చినాయి, అవర్స్ కూడా బాగానే పెరుగుతున్నాయి అనేసరికి సరేలే పెడదాం అన్నట్టుగా ఇంకా డిలే చేశాను. మళ్ళీ అవర్స్ అవన్నీ తగ్గిపోయినాయండి. ఇంకా పెట్టాలి ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి కంపల్సరీ పెడతాను. ప్లస్ ఈ మధ్య మా హస్బెండ్కి కూడా హెల్త్ బాగాలేదు, కొంచెం హాస్పిటలైజ్ అటు ఇటు తిరగడం వల్ల కొంచెం పెట్టలేకపోయాను వీడియోస్. మన ఛానల్ స్టార్ట్ చేసి కూడా 1 ఇయర్ అయిపోయింది. ఇంకా మానిటైజేషన్ అయితే కాలేదు, ఎందుకంటే నాకు సబ్స్క్రైబ్స్ కూడా రావాలి కదండి. 1000 సబ్స్క్రైబ్స్ అయితే వచ్చిన తర్వాతే కదా మనకి అవుతుంది. దానికోసం మీ అందరి సపోర్ట్ కావాలని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టుగా మా పిల్లలిద్దరికీ కూడా నేను ఇవి కుట్టానండి. ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి. నేను ఈ కుట్టేటప్పుడు కూడా అది పెద్ద పాపకి చిన్న పాపకి కూడా ఇద్దరికి కూడా పిల్టీలు వేసేసి మళ్ళీ వాటికి ఫాల్స్ కూడా కుట్టేశాను. అంటే చక్కగా వేసుకున్నప్పుడు కూడా బుట్టలాగా కొంచెం బట్ట బరువుగా ఉంటే మంచిగా నిలబడుతుంది కదండి. అట్లా అని చెప్పేసి నేను కుట్టానమాట. ఇక్కడ ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్ నేను ఏ విధంగా అయితే ఏం చేస్తున్నానో, ఎలా కుడుతున్నానో అన్నీ కూడా మీకు వివరంగా పెట్టాను ఈ వీడియోలోను. అది చూసి నాకు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీ మీరు షేర్ చేయడం వల్ల ఇది అస్సలు మిషన్ కుట్టడం రాని వాళ్ళు కూడా కొంచెం అంటే బయటకు వెళ్ళి నేర్చుకునేంత టైం ఈ రోజుల్లో ఎవరికి ఉంటుందండి? ఉండట్లేదు. ఏదో ఒక చిన్న పని చేసుకోవడం, కుటుంబాన్ని పోషించుకోవడం అట్లా అయిపోతుంది. ఇంకెవరైనా కొంతమంది ఇంట్లో ఉండి కొంచెం ఖాళీ టైం ఉంది కదా అనుకునే వాళ్ళు చూసి కూడా నేర్చుకొని కొంతమంది చూసి పట్టేయగలుగుతారనమాట. అట్లా ఆ టాలెంట్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి నేను మరీ చెప్తున్నాను. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే నేను ఇక నుంచి కూడా స్టిచ్చింగ్ వీడియోస్ ఇవి పెడతానే ఉంటాను కంపల్సరీ. నాకు కూడా బయటవి వస్తున్నాయండి కుట్టడానికి, కాకపోతే టైం లేక నేను సరిగా ఒక్కోసారి అవి కుట్టేటప్పుడు కూడా మళ్ళీ ఈ వీడియో తీసుకోవడం కూడా మర్చిపోతున్నాను అనమాట. ఈ తొందరగా పనులు చేసుకోవడం, మళ్ళీ ఇంటి పని నాకు ఉన్నదేమో చిన్న పాప కదండి. పెద్ద పాప అంటే కొంచెం ఎదిగింది కాబట్టి తన పనులు తాను మెల్లగా చేసుకోగలుగుతుంది. ఈ చిన్న పాప 2 ఇయర్స్ పాపే కదా, ఇంకా అవన్నీ నేనే చేయాలి. అందుకని చెప్పేసి నేను ఈ మధ్య వీడియోస్ పెట్టడం తక్కువైపోయింది. ఈ వీడియోలో చూపించినట్టుగా నేను కుట్టింది మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి, ఇప్పుడు నేను చూపించే మొత్తం వీడియో లాస్ట్లో మా పాపకి ఎట్లా ఉందని కూడా జస్ట్ ఇలా పెట్టి చూపించాను అంతే. కానీ ఆఖరిని మాత్రం ఈ నెక్స్ట్ వీడియోలో మాత్రం పిల్లలిద్దరికీ వేసి ఆ వీడియో కూడా తీసి పెడతానండి.
చూసారు కదండి ఇంతవరకు. మా చిన్న పాపకి పెద్ద పాపకి కూడా సేమ్ కుట్టేసాను. ఒకటేసారి అయిపోయింది. ఒక రోజులోనే కుట్టేసాను. ప్లస్ మధ్యలో మా చిన్న పాప కూడా వచ్చి కూర్చుందండి. నేను స్టిచ్చింగ్ చేస్తుంటే, మమ్మీ నేను కూడా కూర్చుంటా అని. సర్లే ఏడుస్తుంది కదా అని కాసేపు తనని కూర్చోబెట్టుకొని తనదే యాక్చువల్లీ స్టిచ్ చేస్తున్నాను అనమాట. చేశానండి. ఇప్పటివరకు ఈ వీడియో చూసి ఓపికగా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ కూడా చేసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అలాగే కుట్టింది కూడా జస్ట్ నార్మల్గా మా పెద్ద పాపకి ఇట్లా ఎలా ఉంటుందో అని చూసి పెట్టాను. తర్వాత నెక్స్ట్ వీడియోలో వాళ్ళిద్దరికీ వేసి ఫోటో తీసి చిన్న వీడియో తీసి పంపిస్తాను ఫ్రెండ్స్. చూసి ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. నన్ను సపోర్ట్ చేయాలని, మీ సపోర్ట్ నాకు ఎంతో యూజ్ అవుతుంది. నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నా వాయిస్ ఏమైనా మంచిగా క్లియర్గా అర్థం అవుతుందా లేదా కూడా చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గంతే. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టేక్ కేర్. బాయ్ బాయ్. సీ యూ.